దేవునామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఒక్క రోజు కూడా మీరు దేవుని వాక్యాలు వింటున్నారు అని నమ్ముచున్నాను. మరి వినకపోయిన వాళ్ళు మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాలు వినండి. అవి మన జీవితంలో ఎంతో అవసరంగా ఉంటూ ఉన్నాయి. చాలా బలము, శక్తిని అవి మనకి ఇస్తూ ఉన్నాయి. అయితే అనేక మందికి యొక్క వాక్యాలను పంపించండి. ఎందుకంటే వాళ్ళు కూడా మరి దేవుళ్ళ ఎదిగి వాళ్ళు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. మరి ఈరోజు మనతో దేవుడు ఏ వాగ్దానం మాట్లాడబోతున్నాడు అనేది ఒక ప్రార్థన చేసుకొని మనం చూద్దామండి. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా యేసయ్యా, ఈ సమయంలో ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నీ యొక్క వాగ్దానం ప్రభు తండ్రి మేము చూస్తూ ఉన్నాము. రేపు ప్రభా గొప్ప దేవుడవు, నీకు అన్నీ కూడా సాధ్యమే తండ్రి. అసాధ్యం అంటూ ఏది కూడా నీకు లేదు నాయన. భూమి ఆకాశములను తండ్రి సృజించిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రార్థన ఆలకించండి. నీ వంటి దేవుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు నాయన. మా స్తుతులు స్తోత్రాలని కూడా నీకే చెల్లిస్తూ ఉన్నాము. ప్రార్థన ఆలకించి మా జీవితానికి ఎటువంటి వాగ్దానం అయితే అవసరమో అది తండ్రి మీరు మాకు దయచేయమని యేసు నామం బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం ప్రభు తండ్రి, ఆమేన్. మరి దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము మరి 3వ వచనం మనం చదువుకుందాం. 31వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నట్లయితే, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఏమంటాడు దేవుడు? శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే ఈ లోకంలో ఎన్ని ప్రేమలున్నా సరే, తల్లిదండ్రుల ప్రేమలున్నా, స్నేహితుల ప్రేమలున్నా, అలాగే ప్రేమికులు అలాగే స్నేహమైన ప్రేమలున్నా, ఏమంటే బంధముల ప్రేమ ఉన్నా, ఎన్ని ప్రేమలున్నా సరే దేవుని యొక్క ప్రేమ, దేవుడికి నీ మీద ప్రేమ లేకపోతే కనుక, అలాగే నీకు దేవుడి మీద ప్రేమ లేకపోతే కనుక నువ్వు పరలోక రాజ్యంలో చేరలేవు. దేవుని యొక్క ప్రేమ ఎంతో అవసరం అండి. దాన్ని మనం పొందుకోవాలి. అంతేగాని ఈరోజు మనం చూస్తుంటే ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ప్రేమిస్తూ ఉన్నారు. అలానే అలా ప్రేమించేసి వాళ్ళు ఎవరు తెలుసుకోకుండా, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోకుండా అలా గుడ్డిగా ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ప్రేమలు కొంతకాలం ఉంటాయి ప్రియులారా, ఆ ప్రేమలు కొంతకాలం ఉంటాయి. కానీ దేవుని యొక్క ప్రేమ మాత్రము అది చిరకాలము, కలకాలము, అది మనతోనే ఉంటూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడండి. మనం రోజు కూడా లేచి నడుస్తున్నామంటే కనుక, ఏమంటే బ్రతికి ఉన్నామంటే కనుక, సజీవులుగా మనం నిద్రలోంచి మేలుకుంటున్నామంటే కనుక అది ఆయన ఇచ్చినటువంటి కృప, ఆయన ఇచ్చినటువంటి కాపుదల, ఆయనకి మన మీద ఉన్నటువంటి ప్రేమ. ఏమంటే మనం అంటే ఆయనకి ఎంత ఇష్టమో కదా. అందుకే తన యొక్క అద్వితీయ కుమారుడు అతని యొక్క కుమారుడు కూడా మన కోసం, మన పాపాల కోసము బలిగా అర్పించడానికి దేవుడు వెనకాడలేడు. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో ఆయనను ప్రేమిస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుని యొక్క ప్రేమను మనం పొందుకుంటూ ఉండాలి. రోజులు ఎవరిని నమ్మడానికి వీల్లేదండి. ఒక్క దేవుడిని మాత్రమే మనం నమ్మాలి. ఆయన్నే మనం ప్రేమిస్తూ ఉండాలి. మనం చూస్తే ప్రేమలు ఎలాంటివి ఈ రోజుల్లో ఉంటూ ఉన్నాయి, ప్రేమలు ఎలాంటివి ఉంటూ ఉన్నాయి, అలాగే ఎలా ఉండకూడదు ప్రేమలని మనకి 1 కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే, మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనం చూస్తే కనుక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మరి 4వ వచనం మనం చూస్తే, 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలమైన సహించుదంట. ప్రేమ దీర్ఘకాలం సహించి ఉండదంట. మనం చూస్తే సహనం అనేది ఉండదు ప్రేమలో. కొన్ని ప్రేమలో సహనం అనేది ఉండదు. ఏం చేస్తూ ఉంటారు? ఒకరు మాట అంటే కనుక తిరిగి ఇంకో మాట అంటూ ఉంటారు. అలా చేస్తూ పోతుంటే గొడవలు అనేవి ఎక్కువ అవుతుంటాయి. కాబట్టి నువ్వు ప్రేమించేటటువంటి ఆ వ్యక్తిలో కనుక సహనం లేదంటే కనుక ఆ ప్రేమ వ్యక్తమే అనుకో. అలానే ప్రేమ అనేది దయ చూపించిందంట. మనం చూస్తే కనుక రోడ్డు మీద ఎవరైనా అడుక్కునే వాళ్ళు కానీ, బెగ్గర్స్ కానీ,
పేదవాళ్ళు అలా ఉంటూ ఉంటే వాళ్ళని చూసంట ఈ ప్రేమ వారి పట్ల దయ చూపిస్తుందంట, వారిని చూసి బాధపడుతుందంట. అయ్యో వీళ్ళ యొక్క పరిస్థితి ఇలా ఉన్నది, అంతేగాని ఏ చీపో వీళ్ళతో కూర్చోరు, వీళ్ళు పేదవాళ్ళు నా స్థాయి కాదు, వీళ్ళు నా స్థాయి కాదు అని చెప్పి ఎప్పుడు కూడా ప్రేమ అనేది చెప్పదంట. ఎప్పుడు కూడా ఇది నా స్థాయి కాదు, వీళ్ళు నాకంటే తక్కువ వాళ్ళు అని ప్రేమ ఎప్పుడు కూడా చెప్పదంట. అలానే ఇంకేమంటున్నాడు, ప్రేమ మత్సర పడదు అంటున్నాడు, ప్రేమ ధర్మంగా ప్రవర్తిస్తుంది అంటున్నాడు. మత్సర పడదు, ప్రేమలో అంటే అనుమానాలు ఉండకూడదండి. ఒకవేళ నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తిలో లేదా నిన్ను ప్రేమిస్తున్న వ్యక్తిలో అతను మత్సర పడుతూ ఉంటే, అనుమానాలు పడుతూ ఉంటే కనుక మనము ఆ యొక్క ప్రేమ అనేది ఎప్పుడు కూడా అది మంచిది కాదు, వ్యర్థమే, ఆ ప్రేమ చెడ్డదే. అలా ఇంకేమంటున్నాడు, ప్రేమ ధర్మంగా ప్రవర్తిస్తుందంట, గర్వంగా అంటే గర్వంగా ప్రవర్తిస్తుంది ఎప్పుడు కూడా. తనకి డబ్బు ఉన్నా సరే డబ్బు లేకపోయినా సరే అది నార్మల్గానే ఉంటుంది, కానీ ప్రేమ అలాగే డబ్బా ఎప్పుడు కూడా పడదంట. అలానే మనలో కూడా తీసివేసుకోవాలి. ఈ గర్వం ఏదన్నా పడుతూ ఉన్నామా, మనము దేవుని బట్టి మాత్రమే గర్వపడాలి, కానీ ఈ లోకం సంబంధమైన వాటి ప్రతి ఒక్క వాటి గురించి కూడా మనం ఎప్పుడు కూడా ధర్మంగా ప్రవర్తించకూడదు ఎప్పుడు కూడా. అలాగే ఇంకేమంటున్నాడు, అది ఉప్పొంగదు అంటున్నాడు. ఉప్పొంగదు, డబ్బు చూసినా సరే డబ్బు రాకపోయినా సరే, డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా డబ్బు లేనప్పుడు ఒకలాగా, మంచి కాలం ఉన్నప్పుడు ఒకలాగా. కాబట్టి మనం చూస్తే పొయ్యి మీద పాలు పెట్టామనుకోండి, పొయ్యి మీద పాలు అదేం చేస్తుంటుంది, కాసేపు తర్వాత పొర్లిపోతూ ఉంటుంది. కాబట్టి మనం చూస్తే మనుషులు అలా ఉంటూ ఉంటారు, ఏదో హై క్లాస్గా పోతూ ఉంటారు, వారి యొక్క స్థాయి గొప్పతనం వాళ్ళు అనుకుంటూ ఉంటారు, మేమే గొప్పవాళ్ళం అనుకుంటూ ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా ప్రేమ అనుకోదు, మేము గొప్పవాళ్ళని ఎప్పుడు కూడా ప్రేమ అనుకోదండి. ప్రేమ సహనంతో ఉంటుంది, సహించి ఉంటుంది, తగ్గించుకో ఉంటుంది ప్రేమ. అలాగే ఏమంటున్నాడు, అమర్యాదగా నడవదంటున్నాడు. మర్యాద చూపించాలి ఇతరుల పట్ల. అంటే వాళ్ళు తప్పు చేస్తే కనుక మరలా తిరిగి తప్పు చేయని చెప్పి ప్రేమ కూడా చెప్పదు. ఒకరు మనం చెడు చేస్తే కనుక మరలా వాళ్ళు చెడు చెయ్యి అది ప్రేమని చెప్పదు. అమర్యాదగా ప్రవర్తించింది, ఎట్లా మాట్లాడాలి ఇతరులతో ఎట్లా మాట్లాడాలి అనేదంతా కూడా ప్రేమ మనకి నేర్పిస్తూ ఉంటుంది. అలాగే స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు. త్వరగా కోపపడదు అంటున్నాడు. తొందరగా కొంతమంది వస్తే తొందరగా కోపం వచ్చింది, ఏదైనా చిన్న తప్పు చేసినా సరే తొందరగా కోపం వచ్చి ఏం చేస్తుంటారు, అనాల్సిన మాటలన్నీ అంటూ ఉంటారు. కొన్నిసార్లు దేవుడి మీద కొంతమంది కోపపడి దేవుడు కూడా అంటూ ఉంటారు, దేవుడు ఎందుకై మాకు ఇలా చేశావు, ఎదుగుదంటే మాకు ఇలా జరుగుతున్నది అని దేవుడు కూడా తిట్టేవారు అంటున్నారు. కాబట్టి త్వరగా కోపపడదన్న ప్రేమ ఎప్పుడు కూడా. అలానే ఏమంటున్నాడు, అపకారం మనసులో ఉంచుకోనదు. కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే మనం ఏం చేయాలంటే వారిని క్షమించాలి. కానీ ఈ యొక్క అపకారం మనసులో ఉంచుకున్న వాళ్ళు ప్రేమ లేదు కాబట్టి ఏం చేస్తుంటారు, మరలా ఆ తప్పును ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఈ తప్పు చేసావు ఎన్నిసార్లు చెప్తానే ఉంటారు. అలా మనం ఎప్పుడు కూడా చేయకూడదు, ప్రయత్నం. అలానే ఇంకేమంటున్నాడు, అన్నిటికీ తాలుకొనను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొని ఉండను. అన్నిటిని నమ్మిద్దంట. నమ్మటం అంటే ఏంటి, చెడు నమ్మదు ఎప్పుడు కూడా, మంచిని నమ్ముతా ఉండదంట. దేవుడిని నమ్ముతా ఉండదంట. ప్రేమ అలాగే సహించుకొని ఉంటుందంట, తగ్గించుకొని ఉంటుందంట, ఓర్చు కలిగి ఉంటుందంట, ఓర్పు కలిగి ఉంటుందంట. దేవుడు ఎంత ఓర్పు కలిగినాడు, దేవుడు ఈ లోకంలోకి వచ్చి ఎంతమంది నిందించినా, ఎంతమంది కొట్టినా, ఎంతమంది తిట్టినా సరే దేవుడు ఎంత ఓర్పుగా ఉన్నాడు. అలాగే మనలో కూడా దేవుడు ఉండమంటున్నాడు. దేవుడిలో ఈ యొక్క గుణాలన్నీ కూడా ఉన్నాయి. దేవుడు ఎప్పుడూ కూడా మర్చిపోయేవాడు కాదు. కాబట్టి ఎలాగైతే యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి ఇతరులతో ఎలాగైతే ప్రేమ చూపించి ఉన్నాడో, పౌలు గారు అంటాడు, ఎన్ని ఉన్నా సరే ప్రేమ లేని వాడనైతే కనుక నేను వ్యర్థమే అంటూ ఉంటాడు పౌలు గారు. అంటే ఏంటి, ప్రేమ లేకపోతే కనుక నాలో ఇంకేం లేదంటే అంతేసి పౌలు గారు అంటూ ఉంటాడు. కాబట్టి ప్రేమ ద్వారా శాశ్వతమైన ప్రేమతో దేవుడి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన కృపణిస్తున్నాడు మీకు రోజున. కాబట్టి మీరు ఎలా ఉండాలి, దేవుడి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఎలాంటి ప్రేమ మనం చూసాం, కొన్ని సహించి ఉండాలి, తగ్గించుకొని ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, మత్సరపడకూడదు, దమ్మంగా ఉండకూడదు, ఏమంటే అబద్ధం ఆడకూడదు, అలాగే అమర్యాద ప్రవర్తించకూడదు. ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనలో ఉంటే కనుక దేవుడు తన యొక్క ప్రేమను మన మీద చూపించి మనకి కావాల్సిన కార్యాలన్నీ ఆయనే తీర్చువాడుగా ఉంటూ ఉన్నాడని చెప్పి దేవుడి యొక్క వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించి కాక ఆమేన్.